హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు బోట్ నెక్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఇది నెట్ బ్లౌజ్. నెట్ బ్లౌజ్కి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మిడిల్లో అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే గ్యాప్ ఉంచుకుని ఈ విధంగా అయితే రౌండ్గా స్టిచ్ చేసుకోవాలండి. ఇది నెట్ బ్లౌజ్. దీనికి సాటిన్ అయితే వేయట్లేదు, ఓన్లీ కాటన్ క్లాత్ అయితే నేను దీంతో స్టిచ్ చేస్తున్నాను. మనం సింపుల్గా అయితే ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవచ్చండి. ఎటువంటి క్యాన్వాస్ యూజ్ చేయకుండా మనం ఈ విధంగా స్టిచ్ చేసి దీన్ని మిడిల్లో అయితే కట్ చేసి టర్న్ చేస్తే మనకి చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను నెక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను కదా, మిడిల్లో ఓపెన్ చేసి డ్రాప్ షేప్ అనేది కట్ చేసేసుకుని దీన్ని తిరిగేస్తే మనకి సింపుల్గా అయితే అయిపోతుంది. నెట్ బ్లౌజ్ కాబట్టి మనం దీనికి ఎటువంటి పైపింగ్ కానీ లేస్ కానీ వేయట్లేదు. సింపుల్గా దీన్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి డీప్ నెక్ పెడుతున్నానండి. డీప్ నెక్ షేప్ బెల్ట్లో అయితే వేస్తాను. దీనికి 3 డాట్స్ వేసి షేప్ బెల్ట్ వేస్తానండి. దీనికైతే నేను ఫ్రిన్స్ కట్ అయితే స్టిచ్ చేయట్లేదు. కస్టమర్ ఇష్టాన్ని బట్టి నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా టక్స్ అయితే ఇచ్చుకోవాలి. టక్స్ ఇచ్చి దీన్ని టర్న్ చేయాలండి. టర్న్ చేసేటప్పుడు మనం ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, బటన్ పెట్టుకునేవి, దీనికైతే మనం స్క్రూ డ్రైవర్ యూజ్ చేసి మనం దీన్ని స్ట్రైట్గా లాగితే నీట్గా వచ్చేస్తుంది. దీనికి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. టాప్ స్టిచ్ వేసుకుని పైన మొత్తం లైనింగ్ మొత్తం కూడా జాయిన్ చేసేసుకోవాలండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. దీనికి ఎటువంటి లేస్ వేసినా బాగుండదు. అందుకోసం దీన్ని సింపుల్గా ఈ విధంగా స్టిచ్ చేస్తేనే బాగుంటుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.